ఈరోజు నేను సిపిగా 1 జూలై జాయిన్ అయిన తర్వాత డీసీపీ 1 అజిత మ్యామ్ జాయిన్ అయిన తర్వాత డీసీపీ 2 తుహిన్ సిన్హా జాయిన్ అయిన తర్వాత మా ముగ్గురికి ఇది ఫస్ట్ క్రైమ్ మీటింగ్ వైజాగ్ సిటీలో. జాయింట్ సిపి అండ్ డీసీపీ క్రైమ్స్ ఇది కొత్త కాదు, మా ముగ్గురికి ఫస్ట్. సో ఈరోజు ఫస్ట్ క్రైమ్ మీటింగ్ రోజు మేము ఒక కొత్త పద్ధతి శ్రీకారం చుట్టాము. ఈరోజు నుండి ప్రతి నెలలో హోంగార్డ్ నుండి ఆఫీసర్స్ వరకు ఎవరెవరు మంచి పనులు చేస్తున్నారు వాళ్ళందరికీ వాళ్ళు చేసిన సేవను గుర్తిస్తూ ఆల్ ఆఫీసర్స్, మెన్, పాత్రికేయులు అందరూ చూస్తూ ఉండగా వాళ్లకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మా ఉద్దేశం ఒకటే, ప్రతి పోలీస్ ఆఫీసర్, పోలీస్ మ్యాన్, హోంగార్డ్స్ విశాఖ సిటీ పోలీస్లో నిజాయితీగా ప్రజాసేవ చేయాలి, సిన్సియర్గా డ్యూటీ చేయాలి. ప్రజలందరూ, విశాఖ ప్రజలందరూ హాయిగా ఉండాలి. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి శ్రమించాలి. అందులో ఎవరైనా ప్రతిభ, టాలెంట్ చూపెడుతూ అవుట్స్టాండింగ్ వర్క్ ఎవరైనా చేస్తే వెంటనే గుర్తింపు ఉంటుంది. వాళ్ళను చూసి మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోంగార్డ్స్ వాళ్ళు కూడా ఆ స్ఫూర్తితో ఇన్స్పైర్ అయ్యి ఇలాగే ఇంకా మంచి పని చేస్తారని నేను ఆశిస్తున్నా. మన అందరికీ తెలుసు, మన పోలీస్ డిపార్ట్మెంట్ హోంగార్డ్స్ అండ్ పోలీస్ మెన్ అండ్ పోలీస్ ఉమెన్ వాళ్ళు మంచి పని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు బాగా పనిచేస్తే, బాగా శ్రమిస్తే, కృషి చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఎటువంటి రివార్డ్ మేళాలో హోంగార్డ్స్ అండ్ పోలీస్ ఉమెన్ అండ్ మెన్ కానిస్టేబుల్స్కి ప్రయారిటీ ఇస్తాం. ఆబ్వియస్లీ సూపర్వైజరీ ఆఫీసర్స్ కూడా వస్తుంది రివార్డ్స్, కానీ సూపర్వైజర్స్కి తక్కువ. యాక్చువల్గా ఫీల్డ్ లెవెల్లో నేరస్తుడు పారిపోతూ ఉంటే వెంటనే పట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న సిద్ధు అమ్మాయి ఇంటికి చొరబడి అటాక్ చేసి హైదరాబాద్ పారిపోతే మన వాళ్ళు చాకచక్యంగా వాళ్ళందరినీ, ఆ అబ్బాయిని, సిద్ధుని పట్టుకొచ్చారు. సిమిలర్లీ మొన్న ఒక ఇద్దరు అమ్మాయిని బయటికి రప్పిస్తే వాళ్ళు రాకపోతే పురుగులు అనే అబ్బాయి పెట్రోల్ పోశారు. వెంటనే మన వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు. సో అటువంటి ఎవరైనా నేరం చేస్తే సహించేది లేదు. వాళ్ళందరి మీద మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం. జిల్లా బహిష్కరణ కానీ, ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ ప్రపోజల్ పెడతాం. వాళ్ళు జీవితం అంతా కోర్టు చుట్టూ తిరగాలి. బైండ్ ఓవర్ కూడా చేస్తాం. Criminals against women and children, rowdies and land grabbers. ఈ ముగ్గురు క్రిమినల్స్ అంటే ఇటువంటి 3 టైప్స్ ఆఫ్ నేరాలు ఎవరు చేస్తున్నారు మేము గురి పెడుతున్నాం. 1 by 1 వికెట్ డౌన్ చేస్తాము.
వికెట్ డౌన్ అంటే ఎన్కౌంటర్ కాదు, వికెట్ డౌన్ అంటే అరెస్ట్ చేయడం, పీడీ ప్రపోజల్, ప్రివెన్షన్ డిటెన్షన్ ప్రపోజల్, లేకపోతే ఎక్స్టర్నల్ ప్రపోజల్ పెట్టడం. వాళ్ళు ఇదర్ జైల్లో ఉండాలి, లేకపోతే పారిపోయి బతకాలి. వేరే మూడో ఆప్షన్ వాళ్ళ దగ్గర ఉండదు. ఆ పరిస్థితి తీసుకొస్తాం. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అదే మాదిరిగా పోలీసు వాళ్ళు కూడా అవినీతి లేకుండా పనిచేయాలి. ఇంతకుముందు అవినీతి చేస్తూ ఉంటే ప్రజలే మాకు వీడియో పంపించారు, ఒక హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేశాము, మరొకసారి ప్రజలు మాకు వీడియో పంపారు, దాని ఆధారంగా నిన్న ఒక కానిస్టేబుల్ని సస్పెండ్ చేశాను. ఆ 7 పంపిస్తున్నారు, ఐడెంటిటీ గోప్యంగా ఉంచాను. రాబోయే కాలంలో కూడా ఎవరెవరు అవినీతికి పాల్పడుతున్నారు మాకు అంతా తెలుస్తుంది. మాకు ప్రజలే కళ్ళు చెవులుగా మాకు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు, వీడియో ఆడియో అన్ని పంపిస్తున్నారు. 1 by 1 అలా లంచం ఎవరెవరు తీసుకుంటున్నారు వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తాం. డిసిప్లినరీ ఎంక్వైరీ చేసి అవసరం ఉంటే డిస్మిసల్ కూడా చేస్తాం. మన పోలీస్ డిపార్ట్మెంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో అటువంటి అవినీతి పరులు మాకు వద్దు. నిజాయితీ పరులు, ప్రజాసేవకులు మా పోలీస్ డిపార్ట్మెంట్లో, మా డిపార్ట్మెంట్లో కావాలి. సో అదే మార్గంలో నడుస్తూ ఈరోజు ఇప్పుడు ఫస్ట్ రివార్డ్ మేళా ద్వారా మంత్లీ క్రైమ్ మీటింగ్ ఓపెన్ చేస్తున్నాం. ప్రతి మంత్లీ క్రైమ్ మీటింగ్ ఇలాగే రివార్డ్ మేళాతో ఓపెన్ అవుతుంది అండ్ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ ఏపీపీస్ తో ముగిస్తున్నాం. ప్రతి క్రైమ్ మీటింగ్ సాటర్డే రోజు పెడతాం. సో దట్ ఏపీపీస్తో కోఆర్డినేషన్ మీటింగ్ ఉంటుంది. అక్కడ కోర్టులో ఎందుకు కేసులు అక్యూటల్ జరుగుతాయి, ఆ కారణాలు కూడా చూసి భవిష్యత్తులో అటువంటి తప్పులు పునరావృతం కాకుండా పీపీటీ కూడా తయారు చేస్తున్నాం, అది కూడా చూపెడతాం. సో నేను ఉన్నంతసేపు ఈ క్రైమ్ మీటింగ్లో ఇదే ఫార్మాట్ ఉంటుంది. ఏదో ఒక శనివారం ఉంటుంది, స్టార్టింగ్ విత్ రివార్డ్ మేళా అండ్ ఆల్సో హ్యావింగ్ ఇంటరాక్షన్ విత్ అమంగ్ investigating officers and PPs to ensure maximum conviction rate. అది కాకుండా ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ ఈసారి నుండి ఎలా స్టార్ట్ చేయబోతున్నామంటే 31st or 30th of every month లాస్ట్ డే రోజు రిటైర్మెంట్ ఫంక్షన్ రోజే రిటైర్ అయిన ఆఫీసర్స్ అండ్ మెన్కి రిటైర్మెంట్ బెనిఫిట్ పేపర్స్ అన్నీ అందజేయడం, చేతికి అప్పచెప్పడం, అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే మనకు పోస్ట్ ఉంటే 10 మంది మా మాట వింటారు, గౌరవిస్తారు. పోస్ట్ పోతే ఎవడు పట్టించుకోడు. సో రిటైర్మెంట్ రోజు సాల్వా కప్పి ఒక మెమెంటో ఇవ్వడం, ఒక బోకే ఇవ్వడం, మరుసటి రోజు నుండి అతను రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ కోసం, గ్రాట్యుటీ కోసం ప్రతి ఆఫీస్కి తిరగడం, ఆఫీస్కి పోయి రిక్వెస్ట్ చేయడం, నెల తరబడి అలా కష్టపడడం, అది నేను ఉన్నంతసేపు అది సహించేది లేదు, అది టాలరేట్ చేసేది లేదు. సో నేను ఆల్రెడీ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, ఇప్పుడు నుండి అన్లెస్ సమ్వన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అప్పుడు మేము ఫుల్ పెన్షన్ ఇవ్వలేం, అప్పుడు ప్రొఫెషనల్ పెన్షన్ వస్తుంది. లేకపోతే చాలా అర్లీగా ఇవన్నీ రిటైర్మెంట్ ప్రపోజల్స్ కూడా, బెనిఫిట్స్ కూడా ఫైల్స్ ప్రాసెస్ చేసి రిటైర్మెంట్ రోజు వాళ్ళ చేతికి ఇవ్వడం, అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇదే మా తరపున చెప్పేది. మీ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ద్వారా పబ్లిక్కి తెలియజేస్తున్నాం, పోలీస్లో ఎవరైనా లంచం అడిగితే మా దృష్టికి తీసుకురండి, మాకు ఆడియో వీడియో పంపండి, మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం. రీసెంట్గా నిన్న మొన్న ఒక వీడియో బాగా వైరల్ అయింది. వైజాగ్లో పోలీసులు లంచం అడుగుతున్నారు, కానీ అది ఫేక్ వీడియో, అది షూటింగ్ జరిగింది, అది ఎవరైనా షూట్ చేశారు. సో అది నిజమైన వీడియో కాదు. మీరు కూడా చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది. సో అటువంటి ఫేక్ వీడియో నమ్మకండి. వైజాగ్లో అవినీతి నిర్మూలించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి
ఫస్ట్ తగ్గించడానికి, తర్వాత నిర్మూలించడానికి అన్ని విధంగా ప్రయత్నం మేము చేయబోతున్నాం. పత్రికలు కూడా మాకు సహకరించాలి, పబ్లిక్ కూడా మాకు సహకరించాలి. ఇక్కడ మంచి పని చేసే వాళ్లకు బహుమతులు ఉంటాయి పబ్లిక్గా, తప్పుడు పని చేసే వాళ్లకు వెంటనే శిక్షణ దండన ఉంటుంది, అందులో సందేహం లేదు. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఇప్పుడు మనం రివార్డ్ మేళ ఇప్పుడు సైబర్ క్రైమ్, సైబర్ నేరాలు ప్రతిరోజు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ హాల్లో దాదాపు 100 మంది 200 మంది ఉంటారు. ఒక్కసారి కూడా సైబర్ క్రైమ్ అటెంప్ట్ జరగలేదు, ఫేస్ చేయలేదు. అటువంటి వ్యక్తి ఇక్కడ ఉండరండి. నాకు కూడా నిన్న కూడా నా మీద అటెంప్ట్ జరిగింది, మొన్న కూడా అటెంప్ట్ జరిగింది. అంటే నిన్న ఒక మెసేజ్ వచ్చింది, మీకు SBI రివార్డ్స్, మీ చాలామందికి కూడా వచ్చి ఉండొచ్చు, క్లిక్ చేయండి మీకు రివార్డ్ అమౌంట్ వస్తుంది. అంటే సైబర్ నేరాలు ఎవరు చేస్తున్నారు? ఎడ్యుకేటెడ్, బాగా చదివాడు కానీ ఉద్యోగాలు లేవు, అందుకే సైబర్ నేరాలు చేస్తున్నారు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఆయన ఐడల్ బ్రెయిన్ ఈజ్ అ డెవిల్స్ వర్క్షాప్. అందుకే వాళ్ళు ప్రతిరోజు ఆలోచిస్తారు ఎలా ఫ్రాడ్ చేయాలి, ఎలా మోసం చేయాలి. సో నేను ఈరోజే జాయింట్ సిపి గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఒకవైపు అవగాహన కార్యక్రమం పెట్టడం ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అండ్ ప్రతి లొకాలిటీ. అది కాకుండా హోర్డింగ్స్, బ్యానర్స్, పోస్టర్స్ పెట్టడం, ఎలా డిఫరెంట్ మోడల్స్ ఆపరెండి ఫర్ సైబర్ క్రైమ్స్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్. మూడోది, అది ఎక్కడ లేని విధంగా ఒక ఫిల్మ్ తయారు చేయబోతున్నాం. ఆ ఫిల్మ్లో ఈరోజు వరకు అన్ని ఎమోస్ మన అందరికీ తెలుసు, కొత్త కొత్త మోడల్స్ ఆపరెండి వాళ్ళు అవలంబిస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. అన్ని ఎమోస్ మీద 1-2 మినిట్స్లో ఒక చిన్న చిన్న డాక్యుమెంటరీ చేసి, సో దట్ ఆ మొత్తం ఫిల్మ్ మేబీ 1 అవర్. ఆ ఫిల్మ్ చూస్తే ఒక దాదాపు 20, 30, 40 ఎమోస్ సైబర్ క్రిమినల్స్ ఏమేమి చేస్తున్నారు అది మనకు తెలిసిపోతుంది. అది తెలుగులో తయారు చేయబోతున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తాం ఫిల్మ్ మేకర్స్, ఇక్కడ ఉన్న ఫిల్మ్ మేకర్స్తో సంప్రదించి, అండ్ తర్వాత ఆ ఫిల్మే కొత్త ఎమోస్ వాళ్ళు కూడా ప్రతిరోజు తయారు చేస్తారు. ఆ ఎమోస్ ద్వారా మళ్ళీ కొత్త ఫిల్మ్, కొత్త షార్ట్ ఫిల్మ్ 1-2 మినిట్స్ అండ్ ద న్యూ ఎమో అది ఇంక్లూడ్ చేస్తూ పోతాము. వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు, మేము కూడా ముందుకు వెళ్తాం. ఆ ఫిల్మ్ తయారు చేసి వీధిలో చూపెడతాం, ప్రతి స్కూల్లో చూపెడతాం, ప్రతి కాలేజ్లో చూపెడతాం, ప్రతి సినిమా హాల్లో చూపెడతాం. సో ఎందుకంటే ఆ పిక్చర్ ఈజ్ వర్త్ 1000 words అని మాట ఉంది. సో ఆ పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్, అవగాహన కార్యక్రమంతో పాటు ఆ ఫిల్మ్ కూడా తయారు చేయబోతున్నాం తెలుగులో. సో దట్ అది చూసి మారుమూల ప్రాంతంలో పేదవాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఏ విధంగా మనం అప్రమత్తంగా ఉండాలి. అది మా ప్లాన్. మీకు కూడా ఏదైనా ప్లాన్ ఉంటే మాకు చెప్పండి. మా వైజాగ్ సిటీ పోలీస్ చేతుల్లో ఉంటే అది కూడా చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అన్ని చోట్ల పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. మా తరపున ఇది ఒక కొత్త ఇనిషియేటివ్, సరికొత్త ఇనిషియేటివ్, ఒక ఫిల్మ్ తయారు చేయడం. అందులో అన్ని ఎమోస్ మేము కవర్ చేస్తాం. సో దట్ నేరగాళ్ళు ఇప్పుడు ఆలోచించాలి, ఈ అన్ని ఎమోస్ పోలీసు వాళ్ళు చూపెడుతున్నారు, పబ్లిక్ అప్రమత్తం అవుతున్నారు, మేము కొత్త ఏమో మనం ఆలోచించి తయారు చేయాలి. ఆ మెమో వచ్చిన వెంటనే మార్కెట్లో అది కూడా ఇంక్లూడ్ చేస్తాం. అదే మా ప్లాన్ చేసాము. ఆ 4 టౌన్ కానిస్టేబుల్ ఎటువంటి మిస్కండక్ట్ చేశారు అది మేము ఆర్డర్లో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదని ఆ ఇష్యూలో లోతుగా ఎంక్వైరీ చేస్తే ఇంకా చాలామంది ఇటువంటి మిస్కండక్ట్ చేస్తున్నారని తెలుస్తుందని నాకు అనుమానం ఉంది. అందుకే DCP 1 అండ్ DCP 2 ఇద్దరికి యాజ్ వెల్ యాజ్ ADCP ట్రాఫిక్ ముగ్గురికి ఆర్డర్ ఇచ్చాను ఆ ఇష్యూ మీద ఎంక్వైరీ చేయమని. నాకు అనిపిస్తుంది, నేను అనుకుంటున్నా, ఇటువంటి తప్పుడు పనులు ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నాయి, ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి, జరగచ్చు. కానీ నేను నా ఫోన్ పబ్లిక్కి ఇచ్చాను కాబట్టి ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ తప్పుడు పని వాళ్ళు బయట పెట్టారు, నాకు పర్సనల్గా చెప్పారు.
సో అది వీడియోతో సహా మాకు ప్రూఫ్ ఇచ్చారు కాబట్టి కానిస్టేబుల్ని సస్పెండ్ చేశాము. కానీ అతను ఏం చేశాడు అది బయట పెడితే అందరూ అలర్ట్ అవుతారు కాబట్టి నేను ఇప్పుడు బయట పెట్టడం లేదు. నేను లోతుగా ఎంక్వైరీ జరిపి ఇంకా మన సిటీ పోలీసులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంతా బయట పెట్టిన తర్వాత మేము మీకు తెలియజేస్తాం. కానీ ఒకటే చెప్పడం, అందరూ జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మీరు ఏం చేస్తున్నారు మాకు అంతా తెలిసిపోతుంది, పబ్లికే మాకు చెప్తున్నారు, ఎవిడెన్స్తో సహా మాకు పంపిస్తున్నారు. కాబట్టి అందరూ జాగ్రత్త. పబ్లిక్కి సేవ చేయడం తప్ప వేరే పని చేయొద్దు, మీరు దొరికిపోతారు, ఇరుక్కుపోతారు, బయట మీరు పడడానికి ప్రశ్నమే లేదు. కానీ పనిష్మెంట్ ఖాయం అని నేను చెప్తున్నా.